చేయగలమని మరి పాట ద్వారా మనం నేర్చుకున్నాం. అదే వాక్యాన్ని దినాన్ని పంచుకోవాలని ఆశపడుతున్నాను. మత్తయి సువార్త 13వ అధ్యాయము, మత్తయి సువార్త 13వ అధ్యాయము 31-32 వచనాలు. ఆయన మరియ కుమారము వారితో చెప్పెను, పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. అది విత్తనములన్నిటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మలైనందు నివసించినంత చెట్టగును. హల్లెలూయా, హల్లెలూయా. ఆవగింజ ఎంత ఉందండి? ఆవగింజ ఒక్కొక్కసారి తెచ్చింది ఆవగింజలు పడిపోతాయి కదా, కనిపించిందో కనిపించింది ఎక్కడ పడుతుందో మన కాలం తగ్గితే తప్ప ఆవగింజ అని మనకు తెలియదు, చూస్తే తెలియదండి. ఆవగింజ చాలా 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 అన్నింటిలో, అందుకే వాక్యం చెప్పుతుంది కూర మొక్కలన్నింటిలో చిన్నదంటే చిన్నది. అది ఎలా ఉంటుందంటే ఇంత ఉంటుంది చిన్నగా, మొత్తం కంప్లీట్గా దాని లోపల అసలు ఖాళీ అనేది ఉండదంట. ఉంటుందండి ఆవగింజలో ఖాళీ ఉండడానికి ఏమైనా ప్లేస్ ఉందా? అది ఉంటే ఇంత. అయితే దేవుడు ఆవగింజని ఎందుకు ఎగ్జాంపుల్గా చూపించాడు అంటే, అది చిన్నదే కానీ అది కూర మొక్కలన్నింటిలోకి ఎంత అయిందంటండి, పెద్దదయ్యి ఏం చేసిద్దంట, ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించినంత. ఎంతమందికి తెలుసండి ఆవాలు? చెప్పు. ఆవాలు ఊరిలో పసుపు తోటల్లో, అరటి తోటల్లో గట్ల మీద వేస్తారు. మా ఊరిలో, మా తెనాలి విజయవాడ సైడ్ అయితే అది ఎలా పెరుగుతుందంటే చాలా పెరుగుతుంది పొడిగా. చిన్న చిన్న పక్షులు వాటి మీద వాడడానికి ఉంటుంది. అయితే అంతగా పెరిగిన ఆ చెట్టు చాలా చిన్నదిగా మనం చూస్తున్నాం. అయితే ఎప్పుడు కూడా మనము తగ్గించుకునే వారిగా ఉండాలి అని వాక్యం ద్వారా దేవుడు మనతోటి మాట్లాడుతున్నాడు. తను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడు. అయితే ఒక్కడు దానిని తీసుకొని పొలములో విత్తాడంట. అయితే అది మహావృక్షముగా పెరిగినప్పుడు మరి దేవుని కృపను బట్టి అనేక మందికి అది ఆశ్రయం ఇచ్చినట్టుగా మనం ఇక్కడ వాక్యాన్ని చూస్తున్నాం. ఎప్పుడైతే ఆవాలు లేదు, ఆవగింజ దేవుని చేతిలోకి వెళ్ళిందో, లేదు మనుషుని చేతిలోకి వచ్చిందో, అది విత్తిన తర్వాత ఎన్ని ఆవగింజలు ఇచ్చిద్దండి? ఎన్ని ఇచ్చిద్దండి? ముందు అది చావడానికి ఇష్టపడుతుంది, తను తగ్గించుకోవడానికి ఇష్టపడుతుంది. అయితే ఒకరి చేతిలోకి వెళ్ళిన తర్వాత అది మళ్ళీ వేసిన తర్వాత అది విస్తరించడానికి దేవుడు సహాయము చేశాడు. అలాగే మరి గోధుమ గురించి ఎగ్జాంపుల్ చెప్తాడు దేవుడు వాక్యంలో. గోధుమ గింజ చావకుంటే అది ఫలించదు అని. అలాగే మనము కూడా అండి చాలా విషయాల్లో మరి తగ్గించుకోవడానికి ఇష్టపడాలి. అలాగే పగలాలంటండి. ఫస్ట్ గింజ వేసిన తర్వాత అది పగిలితేనే కట్టది, దానిలో ఉన్న సీడ్స్ అన్ని బయటికి వస్తాయి. అలాగే అది పగలడానికి ఇష్టపడుతుంది, అది నలగడానికి ఇష్టపడుతుంది. అన్ని రకాలుగా అది ఇష్టపడిన తర్వాత మీ మహావృక్షం అవ్వడానికి దేవుడి సహాయము చేస్తున్నాము. అయితే ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం విత్తినప్పుడు అది ఫలించిందా లేదా అనేది మనం ఈ మధ్యాహ్న కాల సమయంలో జ్ఞాపకము చేసుకుంటాం. అదే మార్కు సువార్త 4వ అధ్యాయము 32వ వచనాన్ని ఒకసారి చదువుకుంటామండి. మార్కు సువార్త. విత్తబడిన తరువాత అది మొలిచి ఎదిగి కూర మొక్కలన్నిటికంటే పెద్దదై గొప్ప కొమ్మలు వేయును, కనుక ఆకాశ పక్షులు దాని నీడను నివసింపగలవనెను. మళ్ళీ సేమ్ వాక్యమే అయినప్పటికీ కూడా ఇక్కడ చూపిస్తున్నది ఏంటంటే, విత్తబడిన తర్వాత అది మొలిచి ఎదిగి కూర మొక్కలన్నిటికంటే గొప్పదై పెద్దదై గొప్ప కొమ్మలు వేయును, కనుక ఆకాశ పక్షులు వచ్చి దాని మీద మరి ఉండడానికి దేవుడు సహాయము చేస్తున్నాడు. అదే మత్తయి సువార్త మరి 13వ అధ్యాయం 7వ వచనాన్ని ఒకసారి చదువుదామండి. 13:7. వాటిని అణిసివేశాను, కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 గాను, ఒకటి 60 గాను, ఒకటి 30 గాను ఫలించాను. హల్లెలూయా. మరి ఇక్కడ గింజల గురించి చెప్తూ అంటున్నాడు కదా యేసయ్య. ఒక మౌనం చెప్పాడు. విత్తువాడు గురించి చెప్తూ ఏమంటున్నాడంటే, కొన్ని ఎక్కడ పడినాయి అంట, ముళ్ళ పొదలలో అవి పడినాయి అంట. పడడం వల్ల అవి ఎదిగినాయి కానీ వాటిని అణిచివేస్తున్నాయి అంట. అలాగే మన జీవితంలో కూడా అండి
ఎదగాలని ఆశ ఉంటుందండి అందరికీ. ఉంటుందా ఉండదా? నేను గొప్పవాడిని అవ్వాలి, ఒక ఇల్లు కట్టుకోవాలి, లేదా 2 ఇల్లు కొనుక్కోవాలి. రాత్రి కీర్తన వాక్యం చెప్పినప్పుడు ఒక వాక్యం చెప్పింది, మనకున్న దాంట్లో ఎదుటి వాళ్ళకి కొంచెం హెల్ప్ చేసే నేచర్ మనకు ఉండాలంట. ఎవరు చేస్తున్నారండి? ఒక ఇల్లు కొనేసుకుంటారు, అది జాగ్రత్తన్నట్టు ఒక ఇల్లు కొనుక్కుంటారు. అసలు మొత్తానికి ఇవన్నీ తీసుకొని పోయే అయితే ఇంకెందుకు కొనుక్కుంటారో నాకు అర్థం కాదు. హల్లెలూయా. మనకి నీడనివ్వడానికి ఒక ఇల్లు ఉంటే మనకి చాలండి. దాంతో మనం తృప్తి పడుతూ లేని వాళ్ళకి మనం సహాయము చేసే వాళ్ళంగా ఉండాలి. రాత్రి వాక్యం విన్న వాళ్ళకి అది అర్థమవుతుంది. నిజంగా ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం చాలా వాటి గురించి విచారపడిపోతూ ఉంటామండి. ఎదగలేకపోతాం. ఆశ ఉంటుంది, ఎదగాలని ఆశ ఉంటుంది, దేవుని సన్నిధిలో కనబడాలని ఆశ ఉంటుంది, దేవునికి సమయాన్ని ఇవ్వాలి అని ఆశ ఉంటుంది, లేకపోతే దేవునితో గడపాలని ఆశ ఉంటుంది. కానీ ఈ యొక్క లోక విచారాలతోటి మనం ఏం చేస్తున్నామంటండి, సమయాన్ని దేవునికి ఇవ్వలేకపోతున్నామంట. అందుకే వాటిని అణచివేస్తున్నాయంట ముండ్ల పొదలు. అలాగే మన జీవితాల్లో కూడా ఎదగలేని స్థితిలో, పైకి రాలేని స్థితిలో మనం అనేక సార్లు ఉంటున్నాం. కాబట్టి మన ఆవగించేంత విశ్వాసాన్ని మనం కలిగి దేవుని సన్నిధిలో ముందుకు సాగిపోవాలని కోరుకుంటున్నాను. అదే మార్కు సువార్త 4వ అధ్యాయము, మార్కు సువార్త 4వ అధ్యాయము 32వ వచనం. అదే సేమ. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ ఇంకొక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, రోమా 6:11. అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకొనండి. హల్లెలూయా. అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగా మిమ్మల్ని మీరే, మనకి మనమే దేవుని సన్నిధిలో ఎంచుకోవాలంట. మనం ఎలా ఉన్నాం, ఏ స్థితిలో ఉన్నాం, ఎక్కడ పడిపోతున్నాం, ఎక్కడ ఆగిపోతున్నాం అనేది మనకి మనం పరీక్షించుకుంటూ దేవుని సన్నిధిలో ముందుకు సాగిపోవాలని దేవుడు రాత్రి మధ్యాహ్న కాల సమయంలో ఆశపడుతున్నాడు. అదే ఆదికాండ గ్రంథం 19వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఆదికాండము. మనుషులు నా ఇంటి నీడకు వచ్చి ఉన్నారు కనుక వారిని మీరేమీ చేయకూడదని చెప్పినప్పుడు వారు చాలు, ఈ మనుషులు నా ఇంటి నీడకు వచ్చి ఉన్నారు. ఆవగింజ ఆవ చెట్టు ఏమిచ్చిందంట, అనేక పక్షులకు నీడనిచ్చిందంట కదండి. మనము కూడా ఈ దినాల్లో దేవుని నమ్మిన బిడ్డలు అండి. నేను అందరి గురించి మాట్లాడలేదు, కానీ మనము అనేక మందికి ఏమి ఇవ్వాలంటండి, నీడనిచ్చే వారముగా ఉండాలంట. మన కళ్ళ ముందు చాలా మంది కనపడతారండి, లేని వాళ్ళు, లేకపోతే బలహీనంగా ఉన్నవాళ్ళు, అవసరతలో ఉన్నవాళ్ళు. ఒకవేళ నీ దగ్గరకు వచ్చి ఏదన్నా సహాయం అడిగినప్పుడు నువ్వేం చేయాలంటండి, వాళ్ళకి సాయం చేసే వారముగా ఉండాలంట. చేయగలుగుతామా? చేయలేమండి మనం. హల్లెలూయా. మనందరికి దేవుడు ఇచ్చాడు కదండి, బాగానే. నాకు ఇంకేమి ఇవ్వలేదు అని ఎవరు? హల్లెలూయా. చక్కని ఉద్యోగాలు. మన మహేష్ ఉన్నాడు ఊరు నుంచి, హ్యాపీగా ఉన్నాడు మహేష్. హల్లెలూయా. చక్కని అత్తగారు, చక్కని భార్య, చక్కని కుటుంబము, మంచి సమయుడు, ప్రార్థన మందిరం. నిజంగా సాక్ష్యాలు వింటుంటే నా సంఘమునా అనిపిస్తుంది నాకు. చంద్రకళ గారు చెప్పారు ఇందాక, వాడు మొన్న వచ్చారండి మన సంఘానికి. మొన్న మధ్యలో చెప్పింది సాక్ష్యం. అంటే సంఘం ఏం చూపించాలి అంటే, మనుషులకి ఏం చూపించాలండి? ప్రేమ చూపించాలి. ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. ఒకరి కష్టాల్లో ఒకరు నేనున్నాను అని నిలబడాలి. అది ఎందుకు వచ్చిందిలే, వాళ్ళకి బాగా అయిందిలే అనుకోకూడదండి ఎవరు కూడా. కుటుంబాలు అలా లేవండి. కుటుంబాలు ఉన్నాయి అంటారా అలాగా? మన సంఘంలో ఉన్న ప్రేమ కుటుంబాల్లో లేదండి, నేను చెప్తున్నా ఖచ్చితంగా. హల్లెలూయా. ఎందుకు అంటే ఈ సంఘంలో ఒక్కరికి కష్టం వస్తే ఒకరు బాధపడతారండి. వీళ్ళు ఎవరి కష్టం వచ్చినా నేనైతే ఏడ్ చేస్తానండి. హల్లెలూయా. అంత ప్రేమ నాకుందండి సంఘం పట్ల. మీరు కూడా అదే ప్రేమ కలిగి ఉండాలి. కీర్తన కష్టం వస్తే మన కష్టం కలగాలి. ఒక ఇంట్లో బాధ ఉంటే మనం బాధపడాలి. అలాగే సంఘము ఆ ప్రేమను అందించాలండి. 40 days ప్రేయర్స్ లో మనం కొన్ని అంశాల కోసం వాక్యాలు చెప్తున్నాం కదండి. ముందుగా ఏం చెప్పామండి? ముందుగా ఉపవాసం గురించి మాట్లాడుకున్నాం. తర్వాత
విశ్వాసం గురించి మాట్లాడుకున్నాం వారం అంతా. తర్వాత వినయ విధేయతల గురించి మాట్లాడుకున్నాం. తర్వాత క్షమాపణ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు కొత్త వారం అంతా ప్రేమ గురించి, త్యాగం గురించి మాట్లాడుకున్నాం. రేపటి నుంచి ఏం మాట్లాడుకోబోతున్నాం? పశ్చాత్తాపం గురించి మాట్లాడుకోబోతున్నాం. వాక్యాలు వింటుంటే అండి, నా యవ్వన బిడ్డలు నిలబడి మాట్లాడుతుంటే నేను కూడా చెప్పలేకపోతున్నానంట అలా వాక్యం. అంటే వాళ్ళ ముందు నాకు అంత అర్థం కావట్లేదు, అలా చెప్తున్నారు నా బిడ్డలు. అంతగా దేవుడి సంఘాన్ని బలపరిచి చక్కని చక్కని కార్యాలు చేయడానికి, ఒకరితో ఒకరు మనం ప్రేమ పంచుకోవడానికి దేవుడు అనుకూలత ఇస్తున్నందుకు దేవుడికి వందనాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మరొకసారి ఆదికాండ గ్రంథము 19:9 నేను చదువుతాను. ఈ మనుషులు నా ఇంటి నీడకు వచ్చి ఉన్నారు కనుక వారిని మీరేమీ చేయకూడదని చెప్పాడంట లోతు గారు. అయితే అదంతా టాపిక్ మన కాదు, కానీ మన దగ్గరికి ఎవరైతే మన ఆశ్రయాన్ని కోరి వస్తారో, మన సహాయం కొరకు వస్తారో వాళ్ళకి మనం సహాయం చేసినప్పుడు అండి, ఒకవేళ మీ ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు వాడికి గుట్టని వేడిచ్చినా కూడా ఆశీర్వాదం దేవుడు ఉంచుకోడంటండి, వెంటనే మనకి ఇచ్చేస్తాడు. ఇస్తాడంటారా ఇదంటారా? నాకైతే నా దేవుడు చాలా ఇస్తాడండి. నేను అడగక ముందే నాకు అన్ని ఇచ్చేసాడు. మంచి భర్తని ఇచ్చాడు, మంచి బిడ్డల్ని ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు, మంచి సంఘాన్ని ఇచ్చాడు. నేను బాధపడితే ఏడ్చేవాళ్ళు నా బిడ్డల్ని ఇచ్చాడు. అటువంటి ఈ కుటుంబాన్ని బట్టి ఆ దేవుడికి వందనాలు. మనం చేస్తే మన దేవుడు మనకు అన్ని చేస్తాడంట. అందుకే దేవుడు అంటాడు, మీరు చెయ్యండి అంతే, దానికి ప్రతిఫలాన్ని ఆశించి మనం చేయకూడదండి. నేను ఇస్తే నాకు ఏదో వచ్చింది అని మనం చేయకూడదండి. నువ్వు చేయాల్సిందే నువ్వు చెయ్యి అంతే. దేవుడు చేయాల్సింది ఆయన ఖచ్చితంగా చేసి చూపిస్తాడు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని సన్నిధిలో మనం నిలబడి ఆయన వాక్యాన్ని మాట్లాడుకొని చూడగా దేవుడు నీకు నాకు తగిన సహాయాన్ని ఆయన దయచేయాలని కోరుకుంటూ, ప్రత్యేకంగా మరి 5 రొట్టెలు 2 చేపల విషయం మనం ఆలోచిస్తే, దేవుడికి ఆ చిన్న బిడ్డ ఇచ్చినప్పుడు వాటిని ఎంత చేశాడండి? దేవుడు గొప్ప ఆశీర్వాదంగా మార్చాడండి. అట్టి ఆశీర్వాదాలు మనం పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయాలని కోరుకుంటూ, మరి ఈ మధ్యాహ్న కాల సమయంలో తల్లిదండ్రులు బిడ్డలను ప్రేమించాలి, బిడ్డల తల్లిదండ్రులను ప్రేమించాలి. అయితే ఒక్క చిన్న ఆశ్రయాన్ని ఇవ్వడానికి కూడా ఆలోచించే రోజులండి ఇవి. ఎంతమంది తల్లిదండ్రులను తీసుకెళ్ళి రోడ్ల మీద వదిలేస్తారు కదండి. టీవీలో, ఫోన్లో, యూట్యూబ్లో అవన్నీ మనం చూస్తూనే ఉంటాం. కనీసం నీ తల్లిదండ్రులకు నువ్వు ఆశ్రయాన్ని ఇవ్వగలుగుతున్నావా? వాళ్ళకి చక్కని నీడని ఇవ్వగలుగుతున్నావా? మనం నేర్చుకుందాం, తల్లిదండ్రులను ప్రేమిద్దాం, పెద్దవారిని గౌరవిద్దాం. అవన్నీ మనం చేసినప్పుడు ఇంకా దేవుడు నిన్ను బలపరచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి ముండ్ల పదలలో మనం ఉన్నామండి. కష్టాలు, శోధనలు, ఎరుకులు, ఇబ్బందులు ఇవన్నీ మనం ఏం చేసేస్తున్నాయండి? అణిచి వేచేస్తున్నాయంట. అయితే నువ్వు ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసం ఉంచగలుగుతావో అన్నీ చేయగలిగిన దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఈ మధ్యాహ్నకాల సమయంలో పెద్దగా మెసేజ్ ఏం ప్రిపేర్ అవ్వలేదు, కానీ నాకు ఎందుకు ఆ విషయం నచ్చిందంటే, విశ్వాసం గురించి మాట్లాడుతున్నప్పుడు నేను ఇది రాసి పెట్టుకున్నాను. అయితే ఎప్పుడెప్పుడు చెప్పాలా అని నాకు ఒక ఆశ. ఎందుకంటే చిన్న ఆవగింజను బట్టి మనం ఇంత నేర్చుకోవచ్చా అని నాకు అనిపించింది. అయితే చిన్న ఆవగింజ అంత విశ్వాసం ఉంటే మనకి చాలా అంటండి. ఉందంటారా అంత విశ్వాసం? లేదు. ఎందుకంటే ఉంటే ఏమవ్వాలంట? ఈ గొంగలి చెట్టు వెళ్ళి సముద్రంలో పడమంటే పడాలంట. మరి మనం అంటున్నాం కానీ పట్టలేదు అంటే మన దగ్గర అంతా కూడా లేదంట. కాబట్టి నేర్చుకుందాం, విశ్వాసంతో ఉండడం నేర్చుకుందాం. మన కళ్ళ ముందు అన్నీ ఉన్నట్టే కనిపిస్తాయండి, కానీ కొన్నిసార్లు అవన్నీ ఉండవు. కానీ ఎప్పుడైతే నువ్వు దేవుని మీద ఆధారపడతావో, దేవుని యందు విశ్వాసం ఉంచుతావో, దేవుడు నీ కుటుంబంలో, నా కుటుంబంలో, మన సంఘంలో ప్రత్యేకంగా మరి అన్ని కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మనం ఆశపడదాం, దేవుని యొక్క మరి చిత్తాన్ని మనం అడుగుదాం, అన్నీ పొందుకుందాం. అయితే ఇందాక చంద్రకళ గారు సాక్ష్యం చెప్పినప్పుడు తన సూత్రాలు పోయింది అని చెప్పింది కదండి శశికళ. సాయిలక్ష్మి గారి సాక్ష్యాన్ని విన్నాం. సూత్రాలు గోల్డ్ పోయిందని చెప్పారు. మల్లేశ్వరి వాళ్ళ అమ్మది ఒకసారి కాదు, మల్లేశ్వరి ఒకసారి పోయింది. వినాయకుడి ఊరేగింపప్పుడు తాడు పోయిందండి. తల్లి
మంగళసూత్రాలు తాడు మొత్తం పడిపోయింది. ఇక్కడిక్కడే పడిపోయింది. ఇక్కడిక్కడే మన వాళ్ళు తిరుగుతుంటే మళ్ళీ దొరికింది. హల్లెలూయా. మళ్ళీ తర్వాత వాళ్ళ అమ్మది చైన్ పోయింది. సూత్రాలు అది తాడు, పెద్ద తాడు. దాని కాస్ట్ ఎంత అన్నారు? 1,80,000 అంటండి. తాడు పోయింది. సంఘంలో పెట్టాము. వాళ్ళు చర్చికి వచ్చినా రాకపోయినా యేసుబాబుని బట్టి మల్లేశ్వరిని బట్టి మన అందరం దేవుని అడిగాము. మళ్ళీ అది ఎక్కడ దొరికిందండి? అక్కడే దొరికింది. చాలా రోజుల తర్వాత దొరికింది. అయితే మీకు ఖచ్చితంగా దొరుకుతుంది. దేవుని సన్నిధిలో మనం అడుగుదాం. మళ్ళీ మీరు సాక్షిగా దేవుని సన్నిధిలో నిలబడాలని. ఏది అడిగినా అండి దేవుడు ఇవ్వడానికే సిద్ధంగా ఉన్నాడు. పొందుకోవడానికి మనం కూడా సిద్ధంగా ఉందాం. అట్టి విశ్వాసాన్ని మంచి సమరయుడు ప్రార్థన మందిర కుటుంబానికి దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించుగా.